ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఇక్కడ వెలుగు మంచిదని దేవుడు చూశాడు, కానీ కొందరు ఆ వెలుగు మంచిది కాదని తలంచేవారు కూడా ఉన్నారు. వెలుగును అనగా యేసుని అసహ్యించుకునేవారు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పాపమును ప్రేమించేవారు, చీకటి కొరకు ఎదురు చూచేవారు. వ్యభిచారులకు, దొంగలకు వెలుగు అసహ్యం. వారి పనులు వెలుగులో జరగవు కదా. యేసుని అనేక దేశాల్లో ద్వేషిస్తూ ఉన్నారు. ఒక న్యాయమైన హేతు ఏదైనా చూపగలరా అంటే అదే లేదు. యేసు ప్రభుని నమ్మడం వల్ల కలిగే ద్రోహం ఏమిటని మనిషికి కానీ దేశానికి కానీ యేసు ప్రభుని నమ్మడం వల్ల ఏదైనా నష్టం ఉందా? 2000 ఏళ్ల క్రితం యేసును గురించి తోమా మన దేశానికి వచ్చి ప్రకటించాడు. అప్పటి నుండి ద్వేషిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చీకటిని, పాపముని ఇష్టపడతా ఉన్నారు. లోకం వెలుగును ద్వేషిస్తుంది. బ్రతుకును మార్చుకోవాలనుకున్న వారు యేసుని వద్దకు వస్తారు. ఈ లోకంలో పాపానికి పురుగుల్పే దేవతలు, దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు. నా బండారం బయటపడిద్దని వెలుగునొద్దకు రారు. సరి చేసుకోవాలనుకున్నవాడు వెలుగు వద్దకు వస్తాడు. యేసు మంచితనం చూచిన వారు, రుచి చూచిన వారు వెలుగులో ఉండటానికి ఇష్టపడతా ఉంటారు. వెలుగు మంచిది, అది కంటికి ఆహ్లాదకరమైనది. రాత్రి విద్యుత్ వెలుగులు ఆరిపోయినప్పుడు ఎంత ఇబ్బందో కదా. అలాగే ప్రకృతిలో వెలుగు లేకపోతే ఇంకా అంధకారమే. నీతిశూరుడైన యేసు మనకు కావాలి. అదెంతో మనోహరమైనది, అదెంతో ఆహ్లాదకరమైనది. అది మన కన్నులకు వెలుగునిస్తుంది, మన హృదయానికి సంతోషంనిస్తుంది. హృదయంలోని సంతోషం కొరకు లోకం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. యేసు వైపు చూడు, నిత్య సంతోషం నీవు అనుభవించగలుగుతావు. వెలుగు సంతోషమైతే చీకటి దుఃఖమే కదా. విశ్రాంతినిచ్చే యేసునొద్దకు రండి, వెలుగునొద్దకు రండి. కీడు మేలని, చీకటి వెలుగని ఎంచుకునే వారికి శ్రమ. మేలు అన్నది మేలే, దాన్ని కీడుగా అనుకోవద్దు. దేవుడు ఒక స్త్రీని, ఒక పురుషుని వివాహానికి అనుమతించాడు. అది మంచిది. కానీ చాలా దేశాల్లో పురుషులకు వివాహం, స్త్రీలకు వివాహం. బైబిల్కు విరుద్ధమైన చీకటి ఆలోచనలు ఎన్నో ఈ లోకంలో చట్టాలుగా మార్చబడతా ఉన్నాయి. అది చీకటి కార్యం, దాన్ని వెలుగు అనుకుంటున్నారు. దేవుని చట్టానికి అది విరుద్ధం. మంచి దేవుడైన యేసయ్యని చెడు దేవునిగా చిత్రీకరిస్తూ ఉన్నారు. చెడును ప్రోత్సహించే దేవతలని మంచి దేవులుగా అనుసరిస్తూ ఉన్నారు. దేవుని వాక్యమే సత్యము కనుక ఆయన వెంబడిస్తే సరిపోతుంది. అప్పుడు నీవు ఆశీర్వాదం పొందుకుంటావు. అట్టి ఆశీర్వాదకరమైన జీవితం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.